స్వీట్ పొటాటో మసాలా రైస్. ఓ ఈ స్వీట్ లేడీస్ అందరికి స్వీట్ పొటాటోనా? yes ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. స్వీట్ పొటాటో మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంప ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2, మసాలా దినుసులు కొద్దిగా, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలను చూసాం కదండి. ఓకే అండి, రాజుగారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. స్వీట్ పొటాటో అన్నాను కదా, సో వీటిని నేను ఉడికించి పెట్టేశాను ముక్కల్ని. సో మసాలా రైస్ అన్నాను కదా, సో ఒక మసాలా పొడి మనం రెడీ చేసుకుందాం. ఇదేంటి? అవిసె గింజలండి. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ఓకే. మరి రైస్ కాకుండా మిల్లెట్స్తో కూడా చేయొచ్చా? చేసుకోవచ్చండి. సో ఇది కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మరి ఇది బ్రౌన్గా ఉంది కదా, మరి బ్రౌన్గా ఇంకా ఏ కలర్లోకి వేయించుకోవాలి? దాంట్లో స్మెల్ తెలుస్తుందండి మనకి. ఓకే. సో కొంచెం కమ్మదనం అనేది వస్తుంది. కొంచెం డార్క్ కలర్లో ఉన్న దాంట్లో మనకు మెయిన్గా అక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఆయిల్ అక్కర్లా? ఆయిల్ అక్కర్లేదు మేడం, డ్రైగా నేను. ఓకే. సో ఇవి కూడా వేగుతున్నప్పుడే మసాలా దినుసులు, ఓకే, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే లవంగాలండి. ఓకే. కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా వేయించాలా? సుచిత్ర గారు మీరు చెప్పండి, ఎవరికైనా డాన్స్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టమైన పని. ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ మీరు వన్ ఆఫ్ ద పైనియర్స్, ఫస్ట్ వాళ్ళు అనుకుంటా కదా? అవును. అంటే నాకన్నా ముందర తారా మాస్టర్ గారు ఉన్నారు, చిన్ని ప్రకాష్ వైఫ్ ఆవిడున్నారు. ఓకే. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ డాన్స్ డైరెక్టర్స్ ఆల్సో ఉన్నారు. బట్ నేను ఎక్కువ పాపులర్ అయ్యాను. అవును. సో ఎలా ఎంచుకున్నారు అసలు ఈ ఫీల్డ్ని మీరు? నేను ఎంచుకోవడం అంటే దేవుడే నాకు దారి చూపించాడు. ఎస్, అంటే డాన్స్ అంటే ఇష్టం, బట్ మా అమ్మగారి ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకున్నాను. వెరీ నైస్. సో ఇది ఇప్పుడు అయినట్టేనా అండి? అయిపోయిందండి. కొంచెం చల్లారితే మనం దీన్ని మిక్సీ పట్టి పొడి రెడీ చేసుకోవచ్చు. ఓకే. సో కాస్త చల్లారండి. అయితే నేను అడుగుతాను ఇంకో, అంటే మీరు డాన్స్ అయితే నేర్చుకున్నారు, కానీ సినిమాల్లో ఇలా చేసుకోవాలి కొరియోగ్రఫీ అన్నది ఎలా వచ్చింది మీకు ఆలోచన? అంటే నా స్నేహితురాలే బృందా అనే కొరియోగ్రాఫర్ కూడా, మేమిద్దరం చిన్న నటి స్నేహితులు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం, అలాగే కలిసి వర్క్ చేసాం. అంటే అది తన్ని లాక్కెళ్తూ నన్ను కూడా లాక్కెళ్ళాను. ఓకే. అలా సినిమాలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో అది అనుకోకుండా జరిగిపోయిన విషయం నిజంగా. నా స్నేహితురాలు బృందా వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు ఒక కొరియోగ్రాఫర్ అయ్యానని చెప్పచ్చు. సో అయినట్టేనా అండి? అయిపోయిందండి. దీన్ని ఒక జార్లోకి తీసేసుకుందాం. సో ఇది మనం పొడి కొట్టేసుకోవాలండి. ఓకే. అలాగే ఇక్కడ పొడి కూడా సిద్ధమైపోయింది. ఎస్, రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్, సో కావాల్సిన మనం నేతితో అయినా చేసుకోవచ్చు అండి ఇది. ఓకే. మీరు చూస్తూ ఉంటారా అండి మా తెలుగు రుచి? చాలాసార్లు ఈయన్ని ఫాలో అయ్యాను, ఈరోజు నేరుగా చూసే అదృష్టం కలిగింది. థ్యాంక్ యూ మేడం. ఉమెన్స్ డే రోజు యూ మేడ్ ఇట్ దిస్ మ్యాన్ స్పెషల్ డే. రియల్లీ మ్యాన్ బిహైండ్ వంట. అవును. సో ఉల్లిపాయ ముక్కలు, నైస్. పచ్చిమిరపకాయలు. సార్ మీ మదర్ మెచ్చుకున్నారా అండి మీ వంటని? బాడిగారు మెచ్చుకున్నారండి. అలాగా? ఆవిడకి ఏది ఇష్టం? ఏది చేసి పెట్టినా ఇష్టమే. అంటే అబ్బాయి చేశాడు. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు చేసి పెట్టారండి మీ అమ్మగారికి?
లేదండి, అయ్యో నేను అస్సలు మా అమ్మకి ఏమీ చేసి పెట్టలే. కొద్దిగా పుదీనా కూడా. మా నాన్నగారికి చేస్తున్నాను. అవునా? ఓకే. మీరు మా చంద్రబోస్ గారికి చేసి పెడుతూ ఉంటారా? ఆయనకేమి ఇష్టం? కొరమీను. కరమేం చేస్తారా? మీకు ఆయన ఎప్పుడైనా చేసి పెట్టారా? చేసి పెడతారు. ఆయన ఏం చేసి పెడతారు? మీకు ఇష్టమైందా? ఏం చేస్తారంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పండు మిరపకాయల పచ్చడి కలిపేస్తారు. కలిపేసి హాట్గా పెడతారు. పెడతారా? ఆయన స్పెషల్ డిష్. ఆయన స్పెషల్ డిష్. ఓకే ఓకే. సో కొంచెం వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న చిలకడదుంప ముక్కలు. సాల్ట్ వేసి ఉడికించాలా? అక్కర్లేదండి, అంటే కొంచెం తీయగానే ఉంటాయి కదా, సో అక్కర్లేదండి. కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. పులుపుకి టొమాటోలు వేసుకోవట్లేదు మనం, అందుకని. లేదు అంటే రైస్ ఐటమ్ కాబట్టి టొమాటో వేసుకుంటే మళ్ళీ కొంచెం ముద్దగా అవుతుంది మనకి, కాబట్టి కొంచెం పెరుగు మనకు సరిపోతుంది. అలాగే మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఓకే. సో కాస్త వేగాలి మనకి. ఓకే. వేగే లోపల నేను ఒక ప్రశ్న అడిగేస్తాను. ఓకే. నాకు ఇదే ఛాన్స్లే అన్నట్టుగా. మీరు చెప్పండి, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు అది గుర్తుండిపోతుంది కదా మనకి? అది ఎవరిచ్చారు? రవితేజ గారని, డైరెక్టర్ రవితేజ గారు. ఆయన యుగాంతం అనే ఫిలిం చేస్తున్నారు. సురేష్ గారు హీరో. దానికి నేను మాస్టర్ అసిస్టెన్సీ అనమాట, అంటే ఫస్ట్ అసిస్టెంట్ కింద, ఫ్రెండ్షిప్ లాగా. నేను వెళ్ళి కొరియోగ్రాఫ్ చేశాను. చేసినప్పుడు ఆయనకి నచ్చింది నేను చేసింది. నచ్చి అసలు నన్ను అడగకుండానే అప్పుడు డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు వచ్చి, ఆయన ప్రొడ్యూసింగ్ కొబ్బరి బొండం అనమాట, హిజ్ మ్యూజిక్ అండ్ ప్రొడ్యూసర్ అనమాట. వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడాను. వాళ్ళు ఫుల్ ఫిల్మ్ ఇచ్చారు. మొత్తం ఫిల్మ్ ఫస్ట్. ఓకే. అంటే ఫస్ట్ తీసిన వెంటనే ఫుల్ ఫిల్మ్ అని చెప్పలేదు. ఫస్ట్ దే సెడ్ నేను 2 songs ఇస్తానమ్మా, బాగా చేసావంటే మైట్ బి అలాగూ. దెన్ నేను ఆ 2 songs బాగా చేయడంతో ఐ గాట్ ద ఫుల్ ఫిలిం. అలా వచ్చింది. లక్కీలీ ఐ గాట్ ద ఫుల్ ఫిలిం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఉడికినట్టేనా అండి? ఓకేనండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో పెరుగు వేసిన తర్వాత కూడా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. సో దాంతో పాటుగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు, మసాలా దినుసులు. ఓకే, బాగా కలుపుకోవాలి కదా. ఎస్ అండి, స్మెల్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు కొంచెం ఆ వేడి మీద ఉంటే కొద్దిసేపు అంతా పడుతుంది. సో ఉమెన్స్ డేకి స్పెషల్గా స్వీట్ పొటాటో మసాలా రైస్ రెడీ. వావ్, స్వీట్ పొటాటో మసాలా రైస్ చాలా ఈజీ అండి చేసుకోవడం. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. స్వీట్ పొటాటో మసాలా రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో అవిసె గింజలు, నువ్వులు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన చిలకడదుంప ముక్కలు, పెరుగు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ పొటాటో మసాలా రైస్ రెడీ.